రామాయణం నమ్మిన వాళ్ళు రామాయణం సొల్యూషన్ అంటారు, నమ్మని వాళ్ళు ఏది ఇష్టమంటారు రామాయణం మీద ఫిక్షనల్ స్టోరీ లేకపోతే ఇది అయ్యింది. రామాయణం రాసింది ఫిక్షనల్ అని అనుకోండి. అయోధ్య, చిత్రకూటం, భద్రాచలం, రామసేతు, శ్రీలంక ఇవన్నీ ఎలా కనిపిస్తున్నాయి అంటే వాల్మీకి మహర్షి ఫస్ట్ అన్ని అక్కడ అరేంజ్ చేసుకుని అక్కడ అన్ని కట్టేసి దాని తర్వాత రామాయణం రాశాడా, లేదా రామాయణం రాశాక ఆయన బయలుదేరాడా అక్కడ నుంచి ఇక్కడ దాకా అన్ని నేను రామాయణం రాసినవన్నీ ప్రూవ్ చేయడానికి రాముడు వెళ్ళిన ప్రదేశాలన్నింటినీ నేను తయారు చేస్తాను అని. సో పీపుల్ ఎంత ఇమ్మెచ్యూర్ గా మాట్లాడతారు అని అంటే వెన్ దేర్ ఇస్ సో మెనీ ఎవిడెన్సెస్, ప్రతి చోట ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఇంకా ఏం కావాలండి. కానీ రామాయణం జరిగింది ఎన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, భాగవతం జరిగింది ఎన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, మహాభారతం జరిగింది ఎన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మీరు ఒక్క విషయం చెప్పండి, రామాయణంలో ఉటంకించిన ప్రదేశం ఏదైనా ఇప్పుడు కనిపించట్లేదు అన్న ప్రదేశం ఉన్నదా? రాముడు పుట్టిన అయోధ్య ఉన్నది, అయోధ్య రాముడికి చెందిన స్థానము అని సుప్రీం కోర్టు నిర్ణయించి రామ మందిరం కూడా కట్టేశారు. ఇంకేంటండి కావాలి మనకి?